అసలు ఈ ఫిట్స్ అనేది ఎందుకు వస్తుందో ముందు తెలుసుకుందాం. మనకి మెదడు నాడీ వ్యవస్థ అని ఉంటుంది. మెదడులో మనకు కొన్ని కణాలు ఉంటాయి, న్యూరాన్స్ అంటాం వాటిని. వాటిలో మన బాడీలో ప్రిడామినెంట్గా బ్రెయిన్లోను హార్ట్లోను ఎలక్ట్రికల్ సిగ్నల్స్ జనరేట్ అవుతాయి, అక్కడి నుంచి ఉత్పత్తి అవుతాయి. అవి బ్రెయిన్లో జనరేట్ అయిన ఎలక్ట్రికల్ సిగ్నల్స్ త్రూఅవుట్ ద బాడీ నర్వస్ సిస్టమ్ ద్వారా, అది వైరింగ్ లాగా అనమాట, ఆల్మోస్ట్ నర్వస్ సిస్టమ్ ద్వారా ప్రవహిస్తుంటాయి. దానివల్లనే ఇంపల్సెస్ అనేవి పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బాడీకి చేరడము, అక్కడి నుంచి మన రెస్పాన్స్ రావడం ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కణాలు ఒక్కసారిగా ఎక్కువగా స్టిమ్యులేట్ అవుతాయో, ఎక్కువ సిగ్నల్స్ వస్తాయో, అప్పుడేమవుతుందంటే బాడీలో ఎక్కువ యాక్టివిటీ వల్ల కాళ్ళు చేతులు కొట్టుకోవడం, తెలివి తప్పిపోవడం ఇవి జరుగుతాయి. సో ఇదంతా ఈ కణాలు ఎక్సెసివ్గా డిశ్చార్జ్ చేయడం వల్ల ఇటువంటి జబ్బు వస్తుంది. ఇది కామన్గా మనం చూస్తుండేది. ఇది కొంచెం కష్టమైనదే, అంటే కొన్ని డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జనరల్గా పూర్ బ్రెస్ట్ ఫీడింగ్, అంటే మామూలు స్మాల్ మంత్స్ బేబీల వాళ్ళు సరిగా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకోకుండా ఇరిటబుల్గా ఉండడము, అలా ఉన్నప్పుడు ఇన్ఫాంటైల్ స్పాజమ్స్ అనే ఒక కండిషన్ ఉంది. దానిలో వాళ్ళకి చిన్న జర్క్స్ వస్తుంటాయి. మామూలుగా ఎలా ఉంటాయి, స్టీరింగ్లోకి వస్తే చిన్న జర్క్స్ వస్తుంటాయి. అవి చాలా తక్కువసేపు ఉంటాయి. వాటిని తల్లి గమనిస్తుంది. జనరల్గా గమనించినప్పుడు తను డాక్టర్ ఎందుకు ఇలా చేస్తుందని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇంకపోతే చాలామందికి ఇందాక మనం మాట్లాడుకున్నాం, పుట్టినప్పుడు బర్త్ టైం ఎక్కువ ఉందనుకోండి, డిలేడ్ లేబర్ అంటాం. అప్పుడు మెదడుకి బ్లడ్ సప్లై తగ్గిపోయి హైపాక్సిక్ ఎన్కెఫాలపతి, దానివల్ల మేజర్ ఫిట్స్ లాగానే కాళ్ళు చేతులు కొట్టుకోవడం అవి వచ్చేస్తాయి. దానిలో మళ్ళీ మనం స్పెషల్గా గమనించాల్సినది ఏమి ఉండదు. తర్వాత ఇంకా మిగిలినవి వాళ్ళకి ఏ విధంగా వచ్చినప్పుడు మెంటల్ రిటార్డేషన్ వస్తుంది, ఆ బ్రెయిన్ లోపల డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. దానివల్ల కూడా ఫిట్స్ తర్వాత ఫ్యూచర్లో కంటిన్యూ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇది కొంతమందికి ఆరా అని ఉంటుందమ్మా. ఏమంటే వాళ్ళకి కొంతమందికి 2-3 రోజుల ముందు నుంచి చిన్న తలనొప్పిలాగా ఉండడము, లేదా అనీజీనెస్గా ఉండడము, తర్వాత ఫిట్ రావడం జరుగుతుంది. ఒకసారి 2 సార్లు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది, ఈరోజు ఇలా వచ్చిందంటే నాకు రేపు ఎల్లుండి ఫిట్స్ వస్తాయి అన్న ఇది వచ్చేస్తుంది. ఓకే, కొంతమందికి సపోజింగ్ ఒక సైడ్ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, అది వాడికి తెలుస్తుంటుంది. అది స్ప్రెడ్ అయినప్పుడు ఆపోజిట్ సైడ్కి తెలివి తప్పిపోయి అది జనరలైజ్డ్ సీజర్స్ అయిపోతుంది. అది కాబట్టి వాళ్ళు చెప్పగలరు ఇది వచ్చినప్పుడు ఇది అవుతుంది, అది కరెక్ట్ కనపడుతుంటుంది కదా. కానీ జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్లో వాళ్ళకి కొంతమందికి మాత్రమే ముందు కొంచెం ఇలాంటి ఫీచర్స్ వస్తాయి, అందరికీ వచ్చేది లేదు. అండ్ జనరలైజ్డ్ టానిక్ క్లానిక్ సీజర్స్లో వాళ్ళకి చాలామందికి వస్తుంది అని. ఇది ఫిట్స్లో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రేక్షకులందరికీ కూడా మనం చెప్పాల్సిన విషయం ఇది. ఈ ఫిట్స్లో మందులు రెగ్యులర్గా వాడుతున్నప్పుడు చాలామందికి ఫిట్స్ కంట్రోల్లో ఉంటాయి. ఎప్పుడైతే ఈ మందులు జనరల్గా మనం 2 to 3 years సీజర్ ఫ్రీ ఇంటర్వెల్, అంటే ఫిట్స్ ఆగిపోయిన తర్వాత 3 సంవత్సరాలు మందులు వేసుకుంటూ ఉండి ఈ లోపల ఫిట్స్ రాకుండా ఉంటే అప్పుడు దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించి మానేస్తాం. ముందు మేము పేషెంట్కి చాలామందికి వచ్చినప్పుడు ఇది 2-3 సంవత్సరాలు వాడాల్సి వస్తుంది ఆ మందులు అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రారు. ఇంకా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత మందులు మానేసి మళ్ళీ ఫిట్ వచ్చితే ఫిట్తో వస్తారు.